సుబ్రహ్మణ్య ఇవాళ వ్యాపారం బాగా జరగాలి. చూడు అమ్మా, చెట్టి సాంబార్ రెడీగా ఉన్నాయి, కస్టమర్లు వచ్చే టైం అయింది. అన్ని రెడీగా ఉన్నాయన్నయ్య. ఎరా ఆ వెంకీ మార్కెట్కి ఎప్పుడు వెళ్ళాడు, ఇంకా రాలేదండి? ఆ టైంకి ఎప్పుడు వచ్చాడు నాన్న? 4 ఎండిపోయిన ఇడ్లీలు అమ్మడానికి ఆ బజార్కి వెళ్ళు ఈ బజార్కి వెళ్ళని టార్చర్ పెట్టేస్తున్నారు. వీళ్ళకి తగిలించినందుకు మా బాబు అన్నయ్య, మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడిని మాకు అంటగట్టావు. వీడు పెట్టే హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. ఏంటి వెంకీ, నాన్న నీ గురించి అలా గొప్పగా చెప్తున్నారు? నా బ్రెయిన్ పవర్ అంటే తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఒక్క ఛాన్స్ వస్తే నేనంటే ఏంటో చూపిస్తాను. చూపించు. హలో, నేను ఐటీ పార్టీని మాట్లాడుతున్నా. ఏంటి 500 ఇడ్లీ 500 వడ? అయ్యో, మీ సావాసం వద్దనుకుని నేను నిశ్చితార్థానికి రానని చెప్పాను. ఇలా సడన్ గా 500 ఇడ్లీలు అడిగితే నేను ఎక్కడికి పోను? ఇక్కడ బండ్లు ఉన్నాయి, హోటల్ లేవు. ఒక్క నిమిషం. ఉన్నాయట, నేను కట్టించుకొస్తాలే. ఏంటి టేస్టా? ఏం మాట అది? 500 ఇడ్లీలు కొనేటప్పుడు నేను టేస్ట్ ఉన్నాయి. నువ్వు ఫోన్ పెట్టాయి. ఏమయ్యా, శాంపుల్ కూడా 4 ఇడ్లీలు. ఓకే సార్, కూర్చోండి. రే అర్జెంట్ గా 500 ఇడ్లీలు పార్సల్ చేయి. రే వెంకీ, వద్దు. అతనికి మొత్తం కట్టించేస్తే మన రెగ్యులర్ కస్టమర్లకి ఏమీ మిగలకుండా పోతాయి. ఎవరు వీళ్ళ రెగ్యులర్ కస్టమర్లు 5 ఏళ్ల నుంచి 2 ఇడ్లీలు తప్ప ఏమి తింటలేదు. నీకు నేను కూడా అదో టైప్ లోనే కనబడతాను. గట్టిగా 5 ఇడ్లీలు తింటానికి కస్టమర్ లేడు. ఒక పెద్ద మనిషి 500 ఇడ్లీలు కావాలంటున్నాడు. మొత్తం ఆయనకి ఇచ్చేసి కొట్టు మూసేసి నైట్ సెకండ్ షో సినిమాకి చెక్ చేయకుండా వచ్చే ప్రతి ఎదవా 2 ఇడ్లీ 3 ఇడ్లీ అని గిన్నెలు సాంబార్ తాగేస్తా ఉంటే వాళ్ళు ఎంగిల్ ప్లేట్లు కొడుకుంటూ రాత్రంతా నేను ఇక్కడ కాపలకాయలా కట్టమంటే నోరు మూసుకుని కట్టాలి. ఇదిగోండి సార్, ఇడ్లీ మల్లెపూలో ఉంటుంది. అలా ముద్దులో నుంచోకపోతే పాసి తొందరగా కట్టచ్చు కదా, కట్టండి. ఎలా ఉంది సార్? బాగుంది. నీళ్ళు ఇవ్వండి. తొందరగా రెడీ చేయండి. పాసి రెడీ అవుతుంది సార్. ఏం తొందర, నిదానంగా కట్టిస్తే చాలు సార్. తొందరగా రింగ్ అవ్వకుండానే ఫోన్ తీస్తున్నారు. నువ్వు నోర్మై వైబ్రేషన్ లో పెట్టుంటారు. నీకు అర్థమైంది. మీరు మాట్లాడారు. అయ్యో, సార్ అమ్మాయి పంతులతో లేచిపోయిందట. అమ్మాయి లేచిపోతే ఏంటి, చచ్చిపోతే మనకేంటి సార్? ఇడ్లీ కూడా రెడీగా ఉన్నాయి సార్. ఏవయ్యా, నిశ్చితార్థమే క్యాన్సిల్ అయిపోయింది. అక్కడ మెక్కడానికి ఎవరున్నారు కనుక ఇడ్లీ వడ కూడా క్యాన్సిలే. క్యాన్సిల్ లంచ్ వేరే చోట చూసుకున్నావు. ఇడ్లీలన్నీ ఏం చేయాలి? ఈ ఇడ్లీలతో స్పెషల్ గా ఒక ఉప్మా చేసి కొత్త పేరు పెట్టి అమ్మేద్దాం. నోరు మూసిన బంగారు కోడి పెట్ట బండి దొరికే ఏ పాప బి పాప సి పాప. హలో, ఏంటి 300 పెసరట్లా? ఏమయ్యా టేస్ట్ ఒక పెసరట్ కావాలా?